బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో వారణాసి సినిమా ఒకటి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మొదటిసారి సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఒక గ్లింప్స్ వీడియో కూడా విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. వారణాసిలో అద్భుతమైన సెట్. తాజాగా దర్శకుడు అనిల్ రావుపూడి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ రావుపూడి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అదే విధంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వారణాసి సినిమాలో అత్యంత ముఖ్యమైన సన్నివేశాల కోసం నిజమైన వారణాసిని పోలి ఉండేలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఒక భారీ సెట్ ను నిర్మించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం వారణాసిలో వేసిన ఈ సెట్ చూసి తాను ఆశ్చర్యపోయానని అనిల్ రావుపూడి తెలిపారు. అక్కడ షూట్ చేసిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ అవుతాయి. విజువల్ గా ఇండియన్ సినిమాకు కొత్త స్టాండర్డ్ సెట్ చేయబోతుంది ఈ సినిమా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ తెరకెక్కించే సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని, ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అనిల్ రావుపూడి సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పట్ల అంచనాలను పెంచేశారు. వారణాసి ఈవెంట్ లో మహేష్ బాబు ఎద్దుపై వచ్చిన ఎంట్రీ సీన్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు దర్శకుడు అనిల్ రావుపూడి చెప్పారు. ఇటీవలే విడుదలైన వారణాసి గ్లింప్స్ చూసి మహేష్ బాబుకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాను. అంత భారీగా క్రియేటివిటీగా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. ఆ గ్లింప్స్ లోని ప్రతి షాట్ నన్ను షాక్ కి గురి చేసింది. ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెలర్ లా అనిపించింది. రాజమౌళి ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. ఆయన నుంచి మరో అద్భుతం రానుందని ఆ గ్లింప్స్ చూశాక అర్థమైంది. ఇటీవలే జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ బాబు ఎంట్రీ ప్లాన్ చూసి నాకు మాటలు రాలేదు. ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికి మాత్రమే సాధ్యమని అనిల్ రావుపూడి అన్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని, సుమారు 20 నిమిషాల పాటు వెన్నెల్లా స్క్రీన్ మీద వెలుగుతూ ఉంటారని అనిల్ రావుపూడి ధృవీకరించారు. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ స్క్రీన్ మీద ఆ ఎనర్జీ, ఆ ఫన్, ఆ ఎమోషన్ అదే సినిమాపై మరో లెవెల్ క్రేజ్ ని క్రియేట్ చేస్తోంది. చిరే ఇంట్రో సాంగ్ షూటింగ్. ఇక ఈ సినిమాలో వారణాసికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ సెట్ వేసినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ షూట్ చేసిన సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అనిల్ రావుపూడి తెలిపారు. ఇక అనిల్ రావుపూడి సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారి షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాలో చిరంజీవి ఇంట్రో సాంగ్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని జనవరి 12, 2026న విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా అనిల్ రావుపూడి ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సినిమా నుంచి వరుస అప్డేట్ తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజమౌళి నుంచి మరో అద్భుతం రాబోతుంది. ఇది కేవలం ఇండియా లెవెల్ సినిమానో కాదు, ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఏంటో చూపించే మాస్టర్ బీట్. ఇప్పుడు అభిమానులు కూడా అదే చెబుతున్నారు. వారణాసి ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్స్పీరియన్స్. రాబోయే నెలల్లో వరుస అప్డేట్స్ రావడం ఖాయం. గ్లింప్స్ తో ప్రారంభమైన ఈ సంచలనం టీజర్, ట్రైలర్ తో మరింత భారీగా మారబోతోంది. మహేష్ బాబు కెరియర్ లో ఓ కొత్త అధ్యాయం, బహుశా భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయి అవుతుందని ఇప్పుడే కనిపిస్తోంది.